అరే చింటూ, ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఈ ఆత్మిక హాస్పిటల్ మనల్ని అర్థకల్పం కొరకు ఎవర్ హెల్దీగా తయారు చేసేది. ఇక్కడ మీరు దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోండి అని బాబా చెప్తున్నారు. అన్న, బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, వ్యాపారము మొదలైనవి చేస్తున్న ఏ డైరెక్షన్ బుద్ధిలో గుర్తుండాలి. మనము ఎవరిదైనా సాకారాన్ని లేదా ఆకారాన్ని గుర్తు చేసుకోకూడదు. ఇది తండ్రి డైరెక్షన్. ఒక్క తండ్రి స్మృతి ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి. ఇందులో ఎవరూ తీరిక లేదు అని చెప్పరాదు. అన్నీ చేస్తున్న స్మృతిలో ఉండవచ్చు. అరే చింటూ, ప్రపంచంలో తండ్రి పరిచయం ఎవరికీ లేదని మనకు తెలుసు. దేహ పరిచయం అయితే అందరికీ ఉంది. పెద్ద వస్తువు వెంటనే పరిచయం అయిపోతుంది. ఆత్మ పరిచయం అయితే తండ్రి రావాలి, అర్థం చేయించాలి. ఆత్మ మరియు శరీరం అనేవి రెండు వస్తువులు. ఆత్మ ఒక స్టార్, చాలా సూక్ష్మమైనది. దానిని ఎవరూ చూడలేరు. అయితే ఇక్కడికి ఎప్పుడైతే వచ్చి కూర్చుంటామో అప్పుడు దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోవాలి. అర్ధకల్పం కొరకు సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది ఒక హాస్పిటల్ కూడా అయ్యింది కదా. ఆత్మ అవినాశి, ఎప్పటికీ వినాశనం అవ్వదు. మొత్తం పాత్ అంతా ఆత్మదే. నేను ఎప్పుడు వినాశనం అవ్వను అని ఆత్మ అంటుంది. ఇన్ని ఆత్మలు అన్నీ అవినాశి, శరీరము వినాశి. ఇప్పుడు మీ బుద్ధిలో నేను ఆత్మ అవినాశి అని కూర్చుంది. మేము 84 జన్మలు తీసుకుంటాము. ఇది డ్రామా. ఇందులో ధర్మస్థాపకులు ఎవరెవరు ఎప్పుడు వస్తారో, ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు. 84 జన్మలు అని ఏదైతే గాయనం ఉందో అది తప్పకుండా ఏదో ఒక ధర్మానిదే అయి ఉండాలి. అన్నిటిది అవ్వజాలదు. అన్ని ధర్మాలు కలిసి అయితే రావు. మనం ఇతరుల లెక్కలన్నీ కూర్చొని ఎందుకు తీయాలి? ఫలానా సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారు అని తెలుసు. తర్వాత దాన్ని వృద్ధి అవుతుంది. అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అవ్వవలసే ఉంది. ప్రపంచం ఎప్పుడైతే తమో ప్రధానంగా అవుతుందో అప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి సతోప్రధాన సత్యయుగాన్ని స్థాపన చేస్తారు. నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుడు మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుంది. నీవు చేసే పాప పుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అన్న, స్కూల్లో టీచర్ స్టూడెంట్తో నీవు చదవకపోతే ఫెయిల్ అవుతావు అని చెప్తారు కదా. లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల చదువు ద్వారా అర్థం చేసుకుంటారు. ఇది చాలా పెద్ద స్కూలు. ఇక్కడ నెంబర్ వారుగా అయితే కూర్చోబెట్టరు, బుద్ధితో అర్థం చేసుకుంటారు. నెంబర్ వారుగా ఉండనే ఉంటారు కదా. ఇప్పుడు బాబా మంచి పిల్లలను ఎక్కడికి పంపిస్తారో అక్కడకు వెళ్ళిపోతారు. ఎంతోమంది మాకు మహారథి కావాలి అని రాస్తారు. అప్పుడు వారు తప్పకుండా మనకంటే తెలివైన వారు అని, ప్రఖ్యాతమైన వారు అని అర్థం చేసుకుంటారు. నంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ప్రదర్శనలో కూడా అనేక రకాల వారు వస్తూ ఉంటారు కనుక గైడ్స్ కూడా అర్థం చేయించేందుకు నిలబడి ఉండాలి. రిసీవ్ చేసుకునే వారికి ఇతను ఎటువంటి మనిషి అనేది తెలుస్తుంది కనుక వీనికి నీవు అర్థం చేయించు అని సైగ చెయ్యాలి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అన్నీ ఉంటాయి అని మీరు కూడా అర్థం చేసుకోగలరు. అక్కడ అందరికీ సేవ చేయాలి. ఎవరైనా గొప్ప మనిషి అయితే తప్పకుండా అందరూ గొప్ప మనిషిని ఆదరిస్తారు. ఇది నియమం. తండ్రి లేక టీచరు పిల్లలను క్లాస్లో మహిమ చేస్తారు. ఇది కూడా అన్నిటికంటే గొప్ప సత్కారం. పేరు గావించిన పిల్లలు మహిమ చేయబడతారు కదా, గౌరవించబడతారు. వీరు ఫలానా ధనవంతులు, రిలీజియస్ మైండ్ అని మహిమ చేస్తారు. ఇది కూడా సత్కారమే కదా. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అని ఇప్పుడు మనకు తెలుసు. ఖచ్చితంగా ఉన్నతమైన వారని కూడా అంటారు. కానీ వారి బయోగ్రఫీ ఏమిటో చెప్పండి అని అడిగితే సర్వవ్యాపి అని అంటారు. అంతే, ఒక్కసారిగా నీచంగా చేసేస్తారు. అందరికంటే ఉన్నతమైన వారు భగవంతుడు. వారు మూలవతన వాసి అని ఇప్పుడు మనం అర్థం చేయించవచ్చు. అరే చింటూ, తండ్రి అడుగుతున్నారు, తండ్రి స్మృతిలో కూర్చున్నారా? నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. ఎందుకంటే తలపై జన్మాంతరాల భారము ఉంది. మెట్లు దిగుతూ 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఒక జన్మలోనే ఆరోహణ కళ ఉంటుంది. తండ్రిని ఎంత స్మృతి చేస్తూ ఉంటే అంత సంతోషం కూడా ఉంటుంది, శక్తి లభిస్తుంది. ముందు నెంబర్లో ఉంచబడే పిల్లలు చాలామంది ఉన్నారు కానీ బొత్తిగా స్మృతిలో ఉండరు. భలే జ్ఞానంలో చురుకుగా ఉన్న స్మృతి యాత్ర లేనే లేదు. తండ్రి అయితే పిల్లలను మహిమ చేస్తారు. అతడు కూడా నెంబర్ 1లో ఉన్నాడు అంటే తప్పకుండా శ్రమ కూడా చేసి ఉంటారు కదా.
మీరు ఎల్లప్పుడూ శివబాబా అర్థం చేయిస్తున్నారు అని భావించండి. అప్పుడు బుద్ధి యోగము అక్కడ తగులుకొని ఉంటుంది. ఇతడు కూడా నేర్చుకుంటూ ఉంటాడు కదా, అయినా తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. ఎవరికైనా అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి. భగవంతుడిని నిరాకారుడు అని అంటారు. వారు వచ్చి శరీరాన్ని ధారణ చేస్తారు. ఆత్మలందరూ ఒక భగవంతుని సంతానం, అందరూ సోదరులు. ఇప్పుడు ఈ శరీరంలో విరాజమానమై ఉన్నారు. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుష్యులు. తండ్రి పిల్లలకు ఎంత ప్రేమతో అర్థం చేయిస్తారు. పిల్లలు చాలా మధురంగా అవ్వండి. నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలు వెలువడుతూ ఉండాలి. మీరు రూప్ బసంతులు, మీ నోటి నుండి రాళ్ళు వెలువడరాదు. ఆత్మికే మహిమ ఉంటుంది. ఆత్మ చెప్తుంది, నేను ప్రెసిడెంట్ను, నేను ఫలానాను, నా శరీరం పేరు ఇది. అచ్చా, ఆత్మలు ఎవరు పిల్లలు? ఒక పరమాత్ముని పిల్లలు కనుక తప్పకుండా వారి నుండి వారసత్వం లభిస్తూ ఉంటుంది. మరి వారు సర్వవ్యాపి ఎలా అవ్వగలరు? మాకు కూడా ముందు ఏమీ తెలిసేది కాదు అని మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు బుద్ధి ఎంతగా వికసించింది. మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇవి అన్ని అసత్యపు చిత్రాలు అని భావిస్తారు. 10 భుజాల వారు, ఏనుగు తొండం వారు, ఇలాంటి చిత్రం గల వారెవరైనా ఉంటారా? ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. వాస్తవానికి అందరికీ సద్గతి దాత అయిన ఒక్క శివబాబాదే భక్తి జరగాలి. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే రూప్ బసంద్గా అవ్వాలి. నోటి ద్వారా సదా రత్నాలు రావాలి. చాలా మధురంగా అవ్వాలి. ఎప్పుడు రాళ్ళు వెలువడరాదు. జ్ఞాన యోగాలలో చాలా తీక్షణంగా తయారై తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. తమ ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి. అందులకు ఊతకర్రగా అవ్వాలి. అన్న, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సంతుష్టత ద్వారా అందరి నుండి ప్రశంసలు ప్రాప్తి చేసుకునే సదా ప్రసన్న చిత్ భవ. సంతుష్టతకి గుర్తుగా ప్రత్యక్ష రూపంలో ప్రసన్నత కనిపిస్తుంది. అంతేకాక ఎవరైతే సదా సంతుష్టంగా లేక ప్రసన్నంగా ఉంటారో వారిని ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రశంసిస్తారు. కనుక ప్రసన్నత ద్వారానే ప్రాప్తి చేసుకోగలరు. అందువలన సదా సంతుష్టంగా మరియు ప్రసన్నంగా ఉండే విశేషమైన వరదానము స్వయం కూడా తీసుకోండి, ఇతరులకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఈ యజ్ఞంలో అంతిమ ఆహుతి సర్వ బ్రాహ్మణుల సదా ప్రసన్నత. ఎప్పుడైతే సదా ప్రసన్నంగా ఉంటారో అప్పుడు ప్రత్యక్షత యొక్క ధ్వని మ్రోగుతుంది, అనగా విజయ పతాకమును ఎగిరేస్తారు. డైమండ్గా అయ్యి ఇతరులకు డైమండ్గా అవ్వాలి అనే మెసేజ్ ఇవ్వడమే డైమండ్ జూబ్లీ జరుపుకోవడము అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.